నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 30, 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు ఉగాది రోజు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి మనము అడుగు పెడుతున్నాము. ఈ కొత్త సంవత్సరంలో ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కళ్లకు ఈ రోజు నుంచి మీ కష్టాలు తీరిపోయి ఆరోగ్యంతోనూ ఆయుష్తోనూ అష్టైశ్వర్యాలతోనూ మీ కోరికలు తీరాలని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను. మీ రఘుప్రియ. ఇన్నాళ్ళు మీ యొక్క ఆదరణతో ముందుకు సాగాను. మరిన్ని మంచి మంచి విషయాలను ఇవ్వాలని కోరుకుంటూ మీ యొక్క ఆదరణ, అభిమానము, ప్రేమ ఇక ముందు కూడా ఉండాలని ఆశిస్తూ ప్రతి ఒక్కళ్ళకి శిరసు వంచి పాదాభివందనం చేసుకుంటూ మీకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ ఆదరణ ఎల్లవేళలా నా మీద ఉంచాలని కోరుకుంటూ మీ రఘుప్రియ. అయితే ఈ ఉగాది రోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము సూర్యోదయ సమయము ఉదయం 6:15 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:25 తిథి పాడ్యమి తిథి మధ్యాహ్నం 12:50 వరకు. తదుపరి విద్యా తిథి ప్రవేశము నక్షత్రం రేవతి నక్షత్రం సాయంత్రం 4:35 తదుపరి అశ్విని నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 6 గంటల నుంచి 7:25 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 4:47 నుంచి సాయంత్రం 5:36 వరకు. రాహుకాల సమయము సాయంత్రం 4:54 నుంచి సాయంత్రం 6:25 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:20 నుంచి మధ్యాహ్నం 1:51 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:39 నుంచి తెల్లవారుజామున 5:27 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్న సమయంలో 2:27 నుంచి మధ్యాహ్నం 3:52 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగంలో ఉన్నత స్థానం ఉంటుంది. వ్యవసాయదారులకు కానీ అన్ని రంగాల్లో ఉన్న వారికి ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు. ఏ ప్రణాళికలు వేసుకోవాలన్నా, ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రోజును తక్షణమే వినియోగించుకునే ప్రయత్నం చేయండి. అది ఉత్తరోత్తర మీకు లాభాలను తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. అయితే ఆర్థికంగా చూసినట్టయితే ఆర్థికంగా మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలగడము, లాభదాయకమైన పెట్టుబడులు జరగడము, రావడము, 4 వైపుల నుంచి ఆదాయ మార్గాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. పెద్దగా పట్టించుకునే ప్రయత్నం అక్కర్లేదు. మీకు చెప్పదగిన పరిహారము మీ యొక్క గురువులను స్మరించుకోండి. అది చదువు నేర్పిన వారు కావచ్చు, లేదా మీకు ఏదైనా మంత్రం ఉపదేశించిన గురువులు కావచ్చు. వారిని స్మరించుకుని గురు సంబంధిత ఆలయాలను దర్శించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రాశిలో ఉండే వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మీ కుటుంబాలతో విలసిల్లాలని కోరుకుంటూ మీ కష్టాలను దూరం చేసుకుని సంతోషాలతో ప్రతి ఇల్లు కళకళలాడాలని కోరుకుంటూ మీ రఘుప్రియ. దీనితో పాటు మీ యొక్క ఆదరాభిమానాలు, ప్రేమాప్యాయతలు ఇలాగే కొనసాగాలి. మన ఈ ప్రయాణము చిరకాలము సాగాలని కోరుకుంటూ నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కొత్త ప్రాజెక్టులు తీసుకుంటారు. ఏదైనా ధనానికి సంబంధించి కానీ మీ రంగాలకు సంబంధించి కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి, సక్సెస్ సాధిస్తారు. అయితే ఆదాయం కనుక చూసినట్టయితే, అంటే ఆర్థిక పరంగా చూసినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తి, భూమి వస్తు వాహనాలు కొనుక్కోవడము, ఆదాయ మార్గాలు పెరగడము,
వ్యవసాయదారులకు కానీ, మిగతా రంగాల్లో ఉన్నవారికి గానీ, పెట్టుబడులకు గానీ, దేనికైనా సరే ఈరోజు చక్కని రోజు. ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు తీసుకున్న ఈ నిర్ణయాలు మీ భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సూచనలు అస్సలు లేవు. శరీరం దృఢంగా మారుతుంది. ఆహ్, ఆరోగ్యపరంగా మీకు విశేషమైన ఆరోగ్యం చేజిక్కించుకుంటారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో శనీశ్వరుడికి సంబంధించి పూజలు కానీ, లేదా అంటే ఆహ్, హోమాలు కానీ, జపాలు కానీ చేయించుకోండి. శక్తి లేని వారు శని భగవానుడికి చిన్ని మంత్రం చెప్తాను, అది చదువుకునే ప్రయత్నం చేయండి. ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని 27 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. మరొక మాట, ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి శ్రీ విశ్వావసు నామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్క ఇల్లు కళకళలాడుతూ భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో వెలసిల్లాలని, మీ మీ మనోవాంఛితాలు తీరాలని, అందరూ చక్కగా ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ, దీనితో పాటు మన ఈ ప్రయాణము, మీ యొక్క ప్రేమాభిమానాలు ఇలాగే చిరకాలము కొనసాగాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ చల్లగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ రఘుప్రియ. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే లాభాలు వచ్చే అవకాశం ఉంది. విస్తరణ కోసం కానీ, లేదు అంటే పెట్టుబడుల కోసం కానీ, ఏ పని చేసినా ఈరోజు తక్షణమే ఆచరించే ప్రయత్నం చేయండి. ఇవి ఉత్తరోత్తర లాభాలను తెచ్చిపెడతాయి. ఆర్థికంగా మీరు నిలదొక్కునే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే తలకు సంబంధించి, ఎముకలకు సంబంధించినటువంటి చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శనీశ్వరుడి ఆలయం దర్శనం చేసుకుని శనికి సంబంధించినటువంటి పూజలు కానీ, జపాలు కానీ, హోమాలు కానీ చేయించుకోండి. అది మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు శని భగవానుడి చుట్టూ, అంటే నవగ్రహాలలో శని భగవానుడిని స్తుతించుకుంటూ 27 సార్లు కానీ, 19 సార్లు కానీ ప్రదక్షిణలు చేసుకున్నట్టయితే తత్సమానమైన ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందుతారు. అయితే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున శ్రీ విశ్వావసు నామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీరందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో విలసిల్లాలని, మీ మీ కోరికలు తీరాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కళ్ళు ఇంతకాలము మీరు నా మీద చూపించిన ఈ ఆదరాభిమానాలు, ప్రేమ ఆప్యాయతలు ఇలాగే చిరకాలము కొనసాగాలని, చూపించాలని కోరుకుంటూ మీ రఘుప్రియ. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. మీరు ఆశించిన ధనలాభాలు కలగబోతున్నాయి. దీంతో పాటుగా ఆర్థిక పరంగా మీరు ఏది ప్రయత్నం చేసినా, పెట్టుబడులు పెట్టినా, ఆర్థిక లావాదేవీలు చేసినా, ఏది చేసినా ఈ రోజు మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్న చిన్న రుగ్మతలే తప్ప పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలైతే ఈ రాశిలో ఉండేవారికి ఈ రోజు గోచరించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో గురువుకు సంబంధించినటువంటి ప్రదక్షిణలు చేసుకోండి. దాంతో పాటు గురు గాయత్రిని తప్పనిసరిగా చదువుకోండి. మాకు కుదరలేదు, అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. షిరిడి సాయిబాబా వారి ఆలయం కానీ, దక్షిణామూర్తి వారి ఆలయం కానీ దర్శనం చేసుకుని మీ యొక్క కష్టాన్ని కానీ, ఆటంకాన్ని కానీ చెప్పుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే ఇక్కడ ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున శ్రీ విశ్వావసు నామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, అష్టైశ్వర్యాలతో మీ మనోవాంఛితాలు తీరాలని, ఆరోగ్యంగా చిరకాలము ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ, మన ఈ ప్రయాణము మరింత ముందుకు చిరకాలము ఉండాలని, మీ ప్రేమ ఆప్యాయత అభిమానాలు
నా మీద ఇలాగే ఎల్లప్పుడూ చూపించాలని కోరుకుంటూ మీ రఘుప్రియ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.